ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. ఓపెనింగ్ యాపిల్ స్టోర్ లో ప్లాన్ చేశాను ఈ వీడియోకి. కొత్తవేమీ కొనట్లేదు, ఉన్న దాని గురించే కనుక్కుందామని వచ్చాము. సో అక్టోబర్ లో నా ఫోన్ వాటర్ డ్యామేజ్ అయింది. అరౌండ్ 17th టైం కి స్టోర్ లో ఇచ్చేసాము రిప్లేస్మెంట్ కోసం. అండ్ కొత్తది వాళ్ళ ఇంటికి షిప్ చేస్తామన్నారు అనమాట. మాక్సిమం ఒక 1 week 10 days లో వచ్చేస్తుంది అన్నారు. బట్ ఈ రోజు డేట్ అయితే November 14th, దగ్గర 1 month అవుతుంది. ఇంకా నా ఫోన్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మనకి అట్లీస్ట్ నోటిఫికేషన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఏం రావట్లేదు అనమాట. స్టేటస్ ఏమో పెండింగ్ అనే చూపిస్తుంది. అందుకని కస్టమర్ సర్వీస్ కి కాల్ చేస్తే వాళ్ళేమో స్టోర్ లో ఉంది ఫోన్, అక్కడి నుంచి పికప్ చేసుకోవాలన్నారు. అప్పటికి వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుందాము, మాది షిప్పింగ్ అన్నారు, మళ్ళీ స్టోర్ కి ఎలా వస్తుందని. బట్ వాళ్ళైతే స్టోర్ తో చెక్ చేసాము, కన్ఫర్మ్ గా ఫోన్ అక్కడే ఉందన్నారు. అందుకని మాల్ కి వచ్చేసాం అనమాట నా ఫోన్ పికప్ చేసుకోవడానికి. బట్ ఇక్కడికి వచ్చాక చాలా సేపు సస్పెన్స్ తర్వాత అసలు స్టోర్ లో ఫోన్ లేదన్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మొదటిసారి యాపిల్ తో. నేనైతే ఇంకా రీసెంట్ గానే షిఫ్ట్ అయ్యాను యాపిల్ కి. వెంకీ ఎప్పటి నుంచో యాపిల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాడు. సో నాకన్నా తనే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాడు అనమాట. అసలు ఇలా ఎలా చేస్తారు, ఇలా మిస్కమ్యూనికేషన్, అసలు ఏం అప్డేట్స్ లేకుండా అది ఇది అని ఇంకా కస్టమర్ సర్వీస్ ని వాయిన్ చేయడంతో బిజీ అయిపోయాడు. ఈ లోపు బుడ్డోడికేమో దూరంగా ఒక టెస్లా కార్ కనిపించింది మాల్ లో. సో దాన్ని ఇంకా దగ్గర నుంచి ఉందామని వచ్చేసాము. ప్రస్తుతం అయితే హీఈస్ ఒబ్సెస్డ్ విత్ టెస్లా కార్స్. టెస్లాకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారయ్యాడు. సో ఈ కార్ చూసిన వెంటనే వాడి ఫేస్ అయితే ఒక 1000 watts బల్బ్ లాగా వెలిగిపోయింది అనమాట. దీంతో కాసేపు ఆడుకుని ఇంకా మాల్ లోనే డిన్నర్ కూడా చేసేసాము. మా ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇంక ఇలా గడిచిపోయింది. అంతా ప్లాన్ ప్రకారం అయి ఉంటే చేతిలో ఫోన్ ఉండేది, రాలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇంకా సండేకేమో వెంకీ వర్క్ ట్రిప్ ఉందని 1 week కాలిఫోర్నియా వెళ్ళిపోయాడు. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను, హోమ్ అలోన్ ఫర్ అ వీక్ అని. చూసుండకపోతే చూసేయండి. సో తనైతే సండే బయలుదేరి మళ్ళీ ఆ నెక్స్ట్ సండేకి వస్తున్నాడు. అండ్ తను వచ్చిన 3 రోజులకి ఇంకొక ప్రయాణం ఉంది. ఆ వీకెండ్ థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ అనమాట. సో లాంగ్ వీకెండ్ కి మా కజిన్స్ ని మీట్ అవుదాం అనుకున్నాము. ఇంక ఒక్క వారమే టైం ఉంది కాబట్టి బుడ్డోని స్కూల్లో డ్రాప్ చేసేసి ప్యారల్ గా నా ట్రిప్ కి కావాల్సిన పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. ముందైతే పార్లర్ తో మొదలు పెట్టాను. మంచిగా వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ అంతా చేయించుకుని హెడ్ మసాజ్ కూడా చేయించుకున్నాను. ఈసారి దెబ్బకి రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అయ్యి బోల్డ్ అంత ఎనర్జీ వచ్చేసింది. సో నెక్స్ట్ డే ఆ ఓపిక అంతా షాపింగ్ లో స్పెండ్ చేసేద్దామని వచ్చాను. ట్రిప్ అంటే డెఫినెట్ గా ఒక షాపింగ్ అనే ఉంటుంది కదా మనకి. సో నేనైతే రాస్కి వచ్చేసాను. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ కి మంచి మంచి అవుట్ఫిట్స్ దొరుకుతున్నాయి అనమాట. సో నాకైతే కలెక్షన్ బాగా నచ్చుతుంది. ఎప్పటికప్పుడు షాపింగ్ ఇక్కడే చేస్తూ ఉంటాను నేను. ప్రస్తుతం అయితే ఇంకా వింటర్ టైం కాబట్టి అంతా ఫుల్ హ్యాండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులోంచి ఒక 5 tops సెలెక్ట్ చేసుకుని ట్రై చేశాను. ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నవి. ఇందులోంచి 4 tops నాకు బాగా నచ్చాయి. సో ఒక 4 tops తీసుకున్నాను. ఇంకా ట్యూస్డే వేద్కి లాస్ట్ డే ఆఫ్ స్కూల్. సో వెడ్నెస్డే బయలుదేరదాం అనుకున్నాం మేము. మా కజిన్స్ వాళ్ళు ఫిలడెల్ఫియాలో ఉంటారు. ఒక 7 hours డ్రైవ్ పడుతుంది మాకు. సో డ్రైవ్ చేసేద్దాం అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్ లో ఏమైందంటే వెంకీకి సడన్ గా ఒక వర్క్ వచ్చి పడింది. ఎప్పుడుదో ప్రెజెంటేషన్ ప్రీపోన్ అయిందనమాట. కొంచెం మేజర్ ప్రెజెంటేషన్ అది. అందుకని తను రావట్లేదు. ఇంకా వీకెండ్ అంతా కొంచెం ఆ ప్రిపరేషన్స్, ఆ మైండ్ సెట్ లో ఉంటాడు. నేనైతే చాలానే డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా లాస్ట్ మినిట్ లో ఇది చేంజ్ అయింది కాబట్టి. బట్ ఇప్పుడు ఇంకేది లైట్ తీసుకోవడానికి కూడా లేదనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కావట్లేదు ప్రస్తుతం. సో తనైతే ఇంకా వర్క్ మీదే ఫోకస్ అయి ఉన్నాడు. అండ్ నాకైతే క్యాన్సిల్ చేసుకోవాలనిపించలేదు. ఎప్పటి నుంచో ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. సో ఇంకా ముందు రోజు రాత్రి అప్పటికప్పుడు వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ కి ఫ్లైట్ టికెట్స్ ఉంటే తీసేసుకున్నాము. సో నేను బుడ్డోడు మాత్రమే బయలుదేరుతున్నాము. ఇంకెలాగో మనం అనుకున్నట్టు అవ్వట్లేదు కాబట్టి ఎక్కువ ఆలోచించి డిసప్పాయింట్ అయ్యి స్ట్రెస్ అయ్యేదానికన్నా వచ్చే ట్రిప్ గురించి ఆలోచించి ఎక్సైట్ అవడం బెటర్ అని ఇంకా గో విత్ ద ఫ్లో మైండ్ సెట్ లోకి వచ్చేసాను అనమాట. అండ్ ఏదైనా కొంచెం పాజిటివ్ గా జరిగిందంటే అది ముందు రోజు రాత్రికి నా ఫోన్ వచ్చేసింది. నాది యాక్చువల్లీ iPhone 16 అనమాట. కానీ అది లేట్ అవడం ఇదంతా జరగడం వల్ల ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నుంచి కొంచెం మనల్ని రికవర్ చేయడానికి వాళ్ళు 17 పంపించారు యాజ్ టోకెన్ ఆఫ్ అపాలజీ అనొచ్చేమో. అండ్ నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. సో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళు ఫోన్ పంపిస్తున్నారు అన్నప్పుడే నేను ఫోన్ కవర్, కేస్ అదంతా కూడా ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. ఇది ఇంకా ముందు రోజు వచ్చింది కాబట్టి దీన్ని సెటప్ చేసే టైం లేక దాన్ని బ్యాగ్ లో పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత సెటప్ చేసుకుందామని ఇంకా దాన్ని పట్టుకొచ్చేసాను. It's vacation time. Stop. This is our gate. చూడిపోయింది. Now is a good time to begin powering down the larger electronic devices. అలా గాల్లోకి ఎగిరిన కాసేపటికి ఈ బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ బుడ్డోడు నేను బ్యాగ్ ఓపెన్ చేసుకుని కొన్ని స్నాక్స్ తినే లోపు ల్యాండ్ అయిపోయాము. చాలా షార్ట్ ఫ్లైట్ అనమాట మాది. యాక్చువల్లీ 1 గంట పట్టాలి. కానీ పైలట్ ఎవరో గానీ మమ్మల్ని 45 నిమిషాల్లోనే తీసుకొచ్చి దించేశారు. అండ్ ఎయిర్పోర్ట్ లో ఇంకా మా కజిన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మిషిగన్ నుంచి ఫ్లై అయ్యారు అనమాట సేమ్ డే. ఇంకా అందరం మా బ్యాగేజ్ ఏరియా దగ్గర కలిసి అక్కడి నుంచి ఊబర్ తీసుకున్నాము. మళ్ళీ ఊబర్ లో 1 గంటన్నర జర్నీ. కానీ ట్రాఫిక్ చాలా ఉంది. సో 2 hours పట్టింది మాకు ఇంటికి వెళ్లేసరికి. ఇంకా ఆవరమంటూ వచ్చాము. ఇంకొచ్చిన వెంటనే బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఎదురుగా
ఎదురుగా ఫుడ్ పెట్టారు. సో ఫుల్ గా పొట్ట నింపేసి ఇంకా అక్కడి నుంచి మిడ్ నైట్ 1-2 వరకు అనుకుంటా ఫుల్ గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అందరూ కజిన్స్ అని చెప్పాను కానీ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, కొంచెం సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెద్దమ్మ అండ్ మా మమ్మీ అక్క చెల్లెలు పిల్లలు అనమాట. సో వాళ్ళు ఫస్ట్ కజిన్స్. ఇంకా పెద్దనాన్న సంగతికి వస్తే మా తాతగారు అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ అండ్ మా పెద్దనాన్నగారు బోత్ ఆర్ సెకండ్ కజిన్స్. సో అన్న చెల్లెల వాళ్ళ మనవలు అనమాట వీళ్ళు. బోత్ సైడ్స్ నుంచి నాకు రిలేషన్ ఉంది. ఇంకా పెద్దమ్మకి ఒక డాటర్ అనమాట. సో అక్క బావ కూడా వచ్చారు. వాళ్ళు షార్లెట్ లో ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా సేమ్ డేకి వచ్చారు. ఇంకా పెద్దమ్మకి ఒక సిస్టర్ కూడా ఉంది. చిన్న పెద్దమ్మ ఇండియాలో ఉంటుంది, బట్ వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. సో అన్నయ్య అండ్ వదిన కూడా వచ్చారు. నాకన్నా చిన్నది, సో నేనైతే పేరు పెట్టే పిలుస్తున్నాను, బట్ ఇక్కడ రిలేషన్ కోసం అలా చెప్తున్నాను. మొత్తానికి అలా బ్యాచ్ అంతా పోగాయమన్నమాట. ఎప్పటి నుంచో అందరితో కలిసి ప్లాన్ చేసుకుంటుంటే అందరికి ఇప్పటికి కుదిరింది. ఇప్పటికి మా వెంకీ మిస్ అయిపోయాడు. సో రాత్రి అందరం లేట్ గా పడుకున్నా, మళ్ళీ పొద్దున్నే లేచిపోయాము. కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అందరితో కబుర్లు చెప్పుకోవాలని. ముందైతే ఫుల్ గా పొట్ట నింపేసి ఇంకా అక్కడి నుంచి మా కబుర్లు మొదలు పెట్టామన్నమాట. ఈ ట్రిప్ అయితే మేము అంతగా ఏమి ప్లాన్ చేసుకోలేదు, లైక్ ప్లేసెస్ చూడాలి, ఎక్కడికన్నా తిరగాలి అని. ఉండేది 3 రోజులే కాబట్టి అది మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామన్న మైండ్ సెట్ తోనే వచ్చాము. ఇంకా మరీ అంత బోర్ కొడితే ఇంకా అప్పటికప్పుడు ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అలా కూడా కొన్ని ప్లేసెస్ అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాము. అండ్ మేము డిసైడ్ చేసుకున్న ప్లేసెస్ లో ఫస్ట్ అయితే చూద్దాం అనుకుంది అక్షర్ధామ్ టెంపుల్. చాలా విన్నాను అనమాట ఈ టెంపుల్ గురించి. వాళ్ళని వీడియోస్ కూడా చూసాను. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ కదా US లో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ కూడా. సో నేనైతే ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను. అండ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒక 1 hour 40 minutes అనమాట. మాక్సిమం 2 hours పడుతుంది. ఇంకెంతకన్నా మంచి ఛాన్స్ దొరకదని అందరం చూద్దాం అనుకున్నాము, ఇక్కడ ఉన్నప్పుడే కవర్ చేసేయచ్చని. సో మేమైతే మధ్యాహ్నం నుంచి లంచ్ చేసేసి బయలుదేరాము. కరెక్ట్ గా సన్సెట్ టైంకి వచ్చామన్నమాట. ఎవరైనా టెంపుల్ చూడడానికి ప్లాన్ చేసుకుంటుంటే నేనైతే సన్సెట్ టైం రికమెండ్ చేస్తాను. మంచి వ్యూ ఉంటుంది ఆ గోల్డెన్ అవర్ టైంలో. సో మొత్తం టెంపుల్ అంతా మెల్లగా చూసుకునేసరికి కాస్త సన్సెట్ అయిన తర్వాత నైట్ స్కై బ్లూ స్కై గా మారుతుంది అనమాట. అదైతే ఒక పెయింటింగ్ చూస్తున్నట్టే అనిపిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ కలిగింది. మొత్తం అంతా కొంచెం పీకాక్ బ్లూ కలర్ లోకి వచ్చింది అనమాట సన్సెట్ వ్యూ. అండ్ బయట చూసేది చాలా తక్కువ. మెయిన్ ఆర్కిటెక్చర్ అదంతా కూడా టెంపుల్ లోపలే ఉంటుంది. కెమెరాస్ అలౌ చేయరు కాబట్టి అది డెఫినెట్ గా ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు. ఒక్కొక్క కార్వింగ్ లో ఎంత డీటెయిలింగ్ ఉంటుందంటే అది నిజంగా కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. నాకైతే చాలా నచ్చింది అనమాట మొత్తం ఎక్స్పీరియన్స్. ఇంకా బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. సో నైట్ వ్యూ కూడా చూడడానికి దొరికింది మాకు. అందుకే సన్సెట్ వ్యూ రికమెండ్ చేస్తాను. సన్సెట్ టైం కి ఆ పోస్ట్ సన్సెట్ అండ్ నైట్ వ్యూ 3 వ్యూస్ కవర్ చేయొచ్చు ఈ టైంకి వస్తే. సో అలా మంచిగా మొత్తం అంతా చూసుకుని డిన్నర్ కూడా ఇంకా టెంపుల్ లోనే చేసేసాము. చూడండి అబ్బా. Everyone, welcome aboard the Hershey's Chocolate Factory tour. For your safety, please remain seated with your hands and feet inside the... ఇంకా రెండో రోజుకి హర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. మెయిన్ గా బుడ్డోడు కోసం ఇది వాడికి చూపిద్దామని తీసుకొచ్చాను. పాపం వాడు కూడా వెకేషన్ లో ఉన్నాడు. ఆ ఫీల్ రావాలి, వాడు కూడా ఎంజాయ్ చేయాలి. వాడికి నచ్చిందేమో చాక్లెట్స్ కాబట్టి దీనికి వచ్చాము. అండ్ ఇది కూడా కొంచెం ఫేమస్ టూరిస్ట్ స్పాట్. హర్షీస్ కొంచెం ఫేమస్ బ్రాండే కదా. అండ్ ఇప్పుడు హాలిడేస్ టైం అవడం వల్ల ఇసుకేస్తే రాలినంత మంది జనాలు ఉన్నారు. కొన్ని వాటికి టికెట్స్ కావాలన్నమాట. ఒకటి మేక్ యువర్ ఓన్ చాక్లెట్ అని ఉంది. అది లోపల మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టాపింగ్స్ తో మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనుకుంటా. దానికైతే టికెట్స్ ఎప్పుడో సాయంత్రం 8 o'clock వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. మేమైతే మధ్యాహ్నం 2ంటికి వచ్చాము. ఇంకా మరీ 8 o'clock వరకు ఇక్కడ ఏం వెయిట్ చేస్తామని జస్ట్ లోపల ఫ్యాక్టరీ అంతా చూసేసి కొన్ని మిల్క్ షేక్స్ అవి తాగి ఒక ఫ్రీ రైడ్ ఉందన్నమాట. సో ఒక చిన్న టూర్ లాగా చూపిస్తారు. మెయిన్ గా పిల్లలందరూ ఎంజాయ్ చేయడం కోసం జస్ట్ చాక్లెట్స్ అసలు ఎలా తయారు చేస్తారు అన్నది ఒక సింపుల్ ప్రాసెస్. ఒక 10 minutes రైడ్ అది. అదొకటి చూసాము. నాకు కూడా బాగా నచ్చింది. అసలు బోర్ కొట్టకుండా సింపుల్ గా చూపించేశారు. అది చూసేసి ఇంకా బయట శాంటా క్లాస్ కనిపించారు. సో ఆయనతో కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంటికి వచ్చేసాము. తర్వాత రోజుకి అక్క బావ వెళ్ళిపోతున్నారు. పెద్దమ్మ వాళ్ళ డాటర్ నా పక్కనుంది అక్క అనమాట. సో మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అందరం బయలుదేరాము ఎయిర్పోర్ట్ కి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఆ తర్వాత నేను అన్నయ్య అండ్ అన్నయ్య వైఫ్ సాహితి ముగ్గురం కలిసి దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉందంటే అక్కడికి చూడడానికి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం దగ్గర అనమాట. మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 1.5 పడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ కలిసి వస్తుంది. సో బుడ్డోడైతే పెద్దమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంక మేము ముగ్గురమే బయలుదేరాము. పెట్రోల్ ఇంజిన్ ఎంటీ లైట్. మనం ఎక్కడున్నా చుట్టూ మనుషులు కూడా లేరు. రిమోట్ ప్లేస్ కి వితౌట్ పెట్రోల్ వచ్చాం. కొండ డ్రైవ్ వితౌట్ పెట్రోల్. నాకు ఇంత ఎక్సైట్మెంట్ వద్దు. ఎంత యూట్యూబ్ చేసినా ఇంత ఎక్సైట్మెంట్ వద్దు నాకు. నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి అసలు మీ ఇద్దరిని పంపచ్చు కదా. నేను ఎందుకు వచ్చాను మధ్యలో బుక్ అవడానికి. కాకపోతే కారు అయిపోయింది అంతే. అయిపోయింది కారు.
ఇంటికి పెట్టానా? నిజంగానే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. నేను ఇంటికి వెళ్ళి పోతాం, ఇంటికి వెళ్ళి నిజంగా వంశీ ప్లేస్ అయిపోయిందా? నువ్వు ఆపుతున్నావా? ఇక్కడ Place ప్లేస్ slow వ్యూ చేస్తున్నా. పాయింట్ ఉన్నట్టుంది. అందుకే స్లో ఓ ఇక్కడైతే చూడడానికి ఉంది. ఇది చూసాక అన్నయ్య జస్ట్ కారు కదలడానికి ఆన్ చేసి ఇంకా అలా దొల్లించే ఇక్కడ ఆఫ్ చేసేస్తా. పెట్రోల్ అవ్వదు అప్పుడు. కావాలంటే ఏసీ కూడా ఆఫ్ చేసేసుకున్నారు. అన్ని కట్టి. కారు విండో దించితే ఏసీ కన్నా చల్లేస్తుంది బయట. అవును. వెనకాల కనిపించలే, మనం కనిపించలే ఇప్పుడు. ఓకే, ముందుకు వెళ్ళాలి. ముగ్గురం మొహాలు కడుక్కొని ఈ అవతారాలతో ఎయిర్పోర్ట్ కని బయలుదేరి అట్నుంచి అటు కారు తిప్పి ఏకంగా కొండెక్కేసాము. అన్నయ్య ఏమో పెట్రోల్ ఉందా లేదా చూసుకోవడం సంగతి పక్కన పెడితే మా ఇద్దరిని టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. కారు ఆగిపోతుందని. ఆ పావు గంటలో పడినంత టెన్షన్ జీవితంలో ఎప్పుడు పడలేదు నేను. మొత్తానికి మెల్లగా కొండ అయితే ఎక్కేసాము. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత కిందకెళ్ళడం ఎలాగా అన్న సంగతి పక్కన పెట్టి ఇంత దూరం వచ్చినందుకు కొన్ని వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము. సో వ్యూ అయితే అలా చూసి వీడియోస్ తీసుకునే టైంకి కరెక్ట్ గా వ్యూ కనిపించే ఏరియా దగ్గర మొహానికి ఎండగొడుతుంది అనమాట. సో మేమైతే కెమెరాలో ఎలా పడుతున్నాం అన్నది చూసుకోలేదు, జస్ట్ వ్యూ కనిపిస్తే చాలనుకున్నాము. అలా కొన్ని వీడియోస్ తీసుకుని ఇంకా మెల్లగా కార్ దొల్లించుకుంటూ కిందకు వచ్చాము. థ్యాంక్ఫుల్లీ బుడ్డోడు బానే రాలేదు మాతో, లేదంటే నాకు డబుల్ టెన్షన్ వచ్చేది. వాడు కూడా కార్లో ఉండుంటే. ఇంకొచ్చి రాగానే కింద కొంచెం పెట్రోల్ బంక్ కనిపించింది. సో ముందైతే అక్కడ ఆగి ఫుల్ ట్యాంక్ చేయించేసాము. మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రిప్ ఏది తిరుగు మిస్టర్? మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రిప్ ఒకసారి ఫేస్ చూపించమ్మా ఇట్లా. వచ్చాంగా అప్పుడు. అదే మెమరబుల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రిప్, పెట్రోల్ స్టేషన్. ఇంతవరకు అది మనం ఈజీగా మళ్ళీ కొండ మీదకి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తీసుకెళ్దాం నువ్వు కావాలంటే. కొట్టించాక ఎక్కుదాం కావాలంటే. ఆపిల్ పే కూడా ఉంది ఇక్కడ. కార్ ట్యాంక్ నిండాక కొంచెం ధైర్యం వచ్చింది అండ్ ఆకలి కూడా మొదలైంది. సో దగ్గరలో ఒక అవుట్లెట్ మాల్ ఉందన్నమాట. ముందైతే అక్కడ క్యాఫెటీరియాలో ఫుల్ గా పొట్ట నింపేశాము. తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ టైం కాబట్టి కొంచెం అంతా డీల్స్ పెట్టారనమాట. అంతా 50%, 60% ఆఫ్ అలా ఉన్నాయి. నేనైతే మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని సామాన్లు ఏం మోసుకెళ్తానని జస్ట్ ఒక షూస్ తీసుకున్నాను. అలా మధ్యాహ్నం అంతా షాపింగ్ చేసుకుని ఎప్పుడో సాయంత్రం వచ్చామన్నమాట ఇంటికి. అలా చూస్తూ సండే వెళ్ళిపోయే రోజు కూడా వచ్చేసింది. టైం అయితే ఇట్టే అయిపోయినట్టు అనిపించింది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే ఇంకా హోమ్ సిక్ కూడా మొదలైంది. సో సాయంత్రం ఫ్లైట్ తీసుకున్నాను అనమాట. 4:30 ఆ టైంకి ఉంది. ప్యాకింగ్ అంతా పొద్దునే ఫినిష్ చేసుకుని రెడీ అయిపోయాను. ఇక్కడైతే ఇంకా కొంచెం డీల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఆన్లైన్ షాపింగ్ లో బిజీగా ఉన్నారు. అన్నయ్య వాళ్ళు కూడా ఇంక ఈ రోజే స్టార్ట్ అవుతున్నారు అనమాట రిటర్న్. సో అందరం కలిసి ఇంకొకేసారి ఎర్లీ లంచ్ చేసేసి తొందరగా బయలుదేరిపోదాం అనుకున్నాము. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి 1 గంటన్నర జర్నీ ఉంటుందన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోతే బెటర్ అనిపించింది. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. అలాగే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఫోన్ లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.